ఈ సమయంలో ఆత్మ యొక్క నడిపింపు అనేటువంటి అంశంలో చివరి భాగంలోనికి మనం వచ్చాము. పరిశుద్ధాత్మ నడిపింపు. ఈ పరిశుద్ధాత్మ నడిపింపులో మనం లేకపోతే తొట్టిల్లుతాము, పడిపోతాము, బలహీనమవుతాము, నరకానికి వెళ్తాము అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. ఇక్కడ ఇంకొక సందర్భము బైబిల్లో మనము చూడగలిగినట్లయితే ఒక కుటుంబము మరి దేవుని ఆత్మను దుఃఖపరిచినటువంటి కుటుంబముగా ఒక కుటుంబాన్ని మనం చూస్తా ఉన్నాం. ఆత్మ యొక్క నడిపింపులో నుండి తొలగిపోయినటువంటి కుటుంబముగా ఒక కుటుంబాన్ని మనం చూస్తా ఉన్నాం. ఆత్మ యొక్క ప్రేరణలో ఎవరైతే నడిపింపబడరో వారిని దేవుడు ఈ భూమి మీద జీవింప చేయడు అనేది మనం చూడబోతున్నాం. అపోస్తల కార్యము 5వ అధ్యాయము చూపించండి. మొదటి నుంచి 9 వచనాలు కనుక మనం పరిశీలన చేసినట్లయితే అక్కడ భార్య భర్తలు ఇద్దరు కూడా కనబడుతూ ఉంటారు. ఇక్కడ దేవుని భయము లేకపోవడం వలన జరిగినటువంటి నష్టము, దేవుని యొక్క ఆత్మ నడిపింపులో కొనసాగించకపోవడం వలన తమ ప్రాణాలకే ముప్పు వచ్చింది, తమ ప్రాణాలనే కోల్పోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి దేవుని ఆత్మతో మనము సంబంధం కలిగినటువంటి వారము కలిగి మరి ఆ నడిపింపు అంటే ఆత్మ యొక్క ప్రేరణలో మనం నడిపించబడినట్లయితే మనం బ్రతుకుతాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనం. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పుతున్న మాటలు ఆత్మీయ జీవమై ఉన్నది కానీ విశ్వసించిన వారు విశ్వసించని వారు ఎవరు ఆయనను అప్పగించబోతున్నారో ఆయన కూడా యేసుక్రీస్తుకి తెలుసు అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. నిజంగా మనకు ఒక వ్యక్తి కీడు తలపెడుతున్నాడు అన్నప్పుడు ఆ వ్యక్తి మనం దగ్గర రానిగలుగుతామా? నిజం చెప్పండి. ఒక వ్యక్తి మనకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు తెలుసు మనకు ఆ వ్యక్తి మనకు విరోధంగా ఉన్నాడు, ఆ వ్యక్తి మనకి శత్రువుగా ఉన్నాడు, బయటికి మాత్రము ఎంతో ప్రేమగా ఉన్నట్టుగా ఉన్నప్పటికీ కూడా అంతరంగంలో ఉన్నటువంటి బలహీనత మన విషయంలో అతనికి ఎలా ఉంది అనేది మనము గ్రహించినప్పుడు అలాంటి వ్యక్తిని మనం దగ్గరికి రానియం కదా. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు అలా చేయలేదు. ఎప్పటి వరకు చేయలేదు? ఆయన పని చేసేంత వరకు కూడా ఆయన దగ్గరికి రానియకుండా దూరం దూరం ఏమి పెట్టలేదు. మామూలుగానే మాట్లాడుతున్నాడు అందరితో, అందరి శిష్యులతో ఎలా మాట్లాడుతున్నాడో మరి తనను అప్పగింపబోయేటువంటి యూదా ఇస్కరియోతుతో కూడా యేసుక్రీస్తు ప్రభువు వారు సిలువకు అన్నారు. అంటే సిలువకు అప్పగించేంత వారికి కూడా అలాగే మామూలుగానే మాట్లాడుతూనే ఉన్నాడు. ఏ విధమైనటువంటి విరోధ భావం ఏమి యూదా ఇస్కరియోతు మీద యేసుక్రీస్తుకి లేదు. ఎందుకు లేదు? ఎందుకు లేదు అంటే విరోధ భావం ఎందుకు లేదు? ఇస్కరియోతు యూదా మీద యేసుక్రీస్తుకి కోపం ఎందుకు రావట్లేదు? ఎందుకు దగ్గరికి రావిస్తున్నాడు? ఎందుకు అతనితో మాట్లాడుతున్నాడు? మన టాపిక్ సంబంధించిన ఆన్సర్ రావాలి. మన టాపిక్ ఏంటి? మన అంశం ఏంటి? ఆత్మ నడిపింపు. ఆత్మలో నడవడం. ఆత్మలో నడవడం అనేది ఎట్లా ఉంటుందంటే ఒక సామెత ఉంటుంది, ముళ్ళ మీద నడక. అంతేనా? కరెక్ట్. ఏదో సామెత ఉంటుంది కదా. ఆత్మలో నడిపింపబడటం అనేది ముళ్ళ మీద నడిచే దాంతో సమానం. సామాన్యమైనటువంటి నడక కాదు, ఆత్మ సంబంధమైనటువంటి నడక. అన్నిటినీ సహించుకుంటూ పోవాలి, అన్నిటినీ ఓర్చుకుంటూ పోవాలి, అన్నిటినీ భరిస్తూ
పోవాలి, శ్రమల కూడా వెళ్ళాలి, బాధలకుండా వెళ్ళాలి, కష్టాలను అనుభవించచ్చు వెళ్ళాలి. ఇవన్నీ ఏంటి అంటే ఇబ్బంది కలిగించేటువంటి కార్యాలు. మానవుని యొక్క జీవితంలో దేవుని యొక్క ఆత్మచేత నడిపింపబడనీయకుండా అనేక రకాలైనటువంటి ఆటంకాలు మన జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. ఇస్కరియోతు యూదా అప్పగించేటువంటి వాడిని తెలిసిన యేసుక్రీస్తు వారు ఎందుకు ఆయనను ఏమి అనలేదు అంటే దేవుని యొక్క ఆత్మ నడిపింపులో యేసుక్రీస్తు వారు నడవలసిన వారై ఉండాలి. అందుకే ఏమైంది అంటే దేవుడి యొక్క ఆత్మచేత ఆయన నడిపింపబడ్డాడు కనుకనే శిలువ వేసినా కూడా మూడవతున్న ఆయనను దేవుడు ఏం చేశాడంటే లేపాడు. కానీ ఇక్కడ అననీయ సఫీరాలను తిరిగి లేపలేదు. ఇంకేం చేశాడు? కానీ కనిపోయేటట్టుగా చేశాడు. ఎందుకంటే ఇందాక మనం చదువుకున్నాం యోహాను సువార్త 6వ అధ్యాయంలో. ఎన్నో వచనం మనం చదువుకున్నాం ఇందాక యోహాను సువార్త 6వ అధ్యాయంలో 63వ వచనంలో ఆత్మయే జీవింపజేయును, ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. ఈ శరీరము నిష్ప్రయోజనము. మరి ఏంటి ప్రయోజనము అంటే ఆత్మ అనేది ప్రయోజనము, ఆత్మ చేత నడిపింపబడటం అనేది ప్రయోజనము. యేసుక్రీస్తుకి మరణం నుండి ఆయన లేపబడటానికి గల కారణం ఏంటి అంటే ఆయన ఆత్మ చేత శరీర క్రియలను చంపేశాడు. అంటే శత్రువు ముందటున్నా కూడా ఆ శత్రువుని క్షమించాడు. అది ఆత్మ నడిపింపు అంటే ఆత్మ ప్రేరణ అంటే అది. ఇంకా ఏం చేస్తున్నాడు అంటే పేరు కూడా ఒక సైనికుడు యొక్క చెవిని తెగ నరికినప్పుడు క్రీస్తును పట్టుకునేటప్పుడు ఆ శిలువకు బంధించేటువంటి ఆ సమయంలో పేతురు ఒక సైనికుని యొక్క చెవిని తెగ నరకడం అనేది మనం చూస్తూ ఉంటాం. ఆ సమయంలో కూడా యేసుక్రీస్తు వారు పేతురు సైడ్ లేడు. ఆ పొజిషన్ బట్టి ఎవరి పక్షంగా ఉన్నాడు అంటే ఆ చెవి నరకం అనేటువంటి ఆయన పక్షంగా ఉన్నాడు. ఇంకేమంటున్నాడు? ఆయన బట్టి శిష్యుని తిడుతా ఉన్నాడు. తిట్టడం అంటే బుద్ధి చెప్తాం, గద్ద చెప్తాం, గద్దించడం అంటే ఒక పాపిని క్షమించేటువంటి విధానము ఆత్మ ప్రేరణలో ఉంటుంది. మనకు విరోధంగా ఉన్నటువంటి వారిని మనము క్షమించగలిగేటువంటి ఆ యొక్క పరిస్థితి ఎప్పుడు వస్తుంది అంటే ఆత్మ నడిపింపులో మనం నడుస్తున్నప్పుడు, ఆత్మ ప్రేరణలో మనము బలపరచు ముందుకు కొనసాగింపబడుతున్నప్పుడు శత్రువుని సైతము మనము క్షమించగలిగేటువంటి ఆ పరిస్థితి దేవుడు మనకి మన ఆత్మ ద్వారా ఇస్తాడు. అలా ఉంటేనే మనము జీవిస్తాం దేవుని సన్నిధిలో. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే అక్కడంతా కూడా క్షమాపణ అనేటువంటి దాని గురించి చెప్పబడతా ఉంది. క్షమాపణ మత్తయి సువార్త 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం మొత్తం కూడా ఒక మాటలో చెప్పాలంటే అక్కడ క్షమాపణ గురించినటువంటి విషయాలు చెప్పబడతా ఉన్నాయి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో అది ఎక్కడ కనబడుతుంది అంటే మనకి 21 నుంచి కనబడతా ఉంటుంది. నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకులను పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీకు చెప్పినది ఏమనగా మన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకులను, మన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు దేనికి లోనవుతాడంట? విమర్శ అంటే తీర్పుకు అప్పగించబడతాడు. దాని తర్వాత ఏంటి అంటే నరకానికి త్రోసివేయబడతాడు. కాబట్టి సహోదరుని విషయంలోనే జాగ్రత్తగా ఉండాలనే దేవుడు వాక్యం మనకి ఇక్కడ తెలియజేస్తా ఉంది. రెండవది, వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లగునగును. వ్యర్థుడా, వ్యర్థుడా, ద్రోహి, వ్యర్థుడా అనే మాటలు విశ్వాసులకి తగవు. వ్యర్థుడా అంటే భూత పదం అంటే అవును, దేవుని దృష్టిలో అది భూత పదమే.
ద్రోహి అంటే భూత పదం అంటే అవును, దేవుని దృష్టిలో అది భూత పదమే. ద్రోహి అని చెప్పువాడు ఎక్కడికి వెళ్తాడట? చదవండి, ఉంది కదా బైబిల్. ద్రోహి అని చెప్పువాడు ఎక్కడికి వెళ్తాడు? ఎవరిని ద్రోహి అని చెప్పువాడు? సహోదరుని ద్రోహి అని చెప్పువాడు ఎక్కడికి వెళ్తాడట? నరకానికి వెళ్తాడు. కావున ఏం చేయాలి? నీవు బలిపీఠంలో అర్పణములు అర్పించుచుండగా, అంటే నువ్వు ఆరాధనకు వచ్చినప్పుడు, నువ్వు ప్రార్థనకు వచ్చినప్పుడు, నీవు ఆరాధనకు వచ్చినప్పుడు, దేవుని స్తుతించడానికి నీవు వస్తూ ఉన్నప్పుడు, దేవుని కనపరచడానికి నీవు వస్తున్నప్పుడు ఎలా ఉండాలి అంటే, నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా నువ్వు కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చినడలా అక్కడ బలిపీఠం వద్దనే నీ అర్పణములు విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడము. అటు తర్వాత వచ్చి నీ అర్పణము అర్పింపు. అర్పణం అంటే ఆరాధన, ప్రార్థన, దేవునికి అర్పించేది, దేవుని శుద్ధించేటువంటి విషయము, దేవుని కనపరిచేటువంటి విషయము. అంటే దేవుడు మనము ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు అంటే, ఆయన సన్నిధిలో ఎవరి మీద కూడా మనము విరోధ భావం లేకుండా ఉండాలి, యథార్థంగా ఉండాలి. మన సహోదరుడు మన ఏదైనా తప్పిదం చేసినా కూడా మనం ఆ సహోదరుని ఏం చేయాలంట? క్షమించాలి. అది ఏంటి అంటే ఆత్మ యొక్క నడిపింపులో ఒక మెట్టు. అది ఆత్మ యొక్క నడిపింపులో ఒక మెట్టు, సహోదరుని క్షమించేటువంటి పరిస్థితి. ఇంకా కింది వచనాలు కూడా చూసుకుంటే శత్రువులు అనేటువంటి మాట కూడా రాయబడింది. ఎక్కడ ఇదే అధ్యాయం. నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులైనట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన. శత్రువు విషయంలో కూడా క్షమాపణ కలిగినటువంటి ఆ యొక్క నడిపింపు మనకి ఉండాలి. పొరుగువారిని క్షమించాలి. దానికంటే ఇంకా కొంచెం పర్సంటేజ్ పెరుగుతుంది. అంటే నువ్వు ఎంత దేవుని యొక్క వాక్యానికి నువ్వు ఎంతగా లోబడి విధేయత చూపెడతావో అంతగా దేవుడు నిన్ను తన కృప ద్వారా బలపరుస్తాడు. నీవు పొరుగు వారిని క్షమిస్తూ ఉన్నప్పుడు నీకు అదే రకమైనటువంటి, అంటే దానికి ఎంత పర్సంటేజ్ దేవుని యొక్క జవాబు ఉంటుందో అంత పర్సంటేజ్ నువ్వు దేవుని దగ్గర జవాబుని పొందుకోగలుగుతావు. ఇంకా నువ్వు శత్రువులు కూడా క్షమించగలిగినట్టయితే ఇంకా కొంచెం ఎక్కువగా దేవుని కృపకు నువ్వు పాత్రుడవు అవుతావు. శత్రువు కదా, నా కీడు తలపెడుతున్నాడు కదా, వాడు నాశనం అయిపోవాలి, వాడు చంపబడాలి అని ఆ వ్యతిరేకత భావం అనేది క్రైస్తవుల్లో ఉండకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం. ఎందుకంటే మనకు మాదిరి ఎవరు అంటే యేసుక్రీస్తు వారే మనకి మాదిరిగా కనబడతా ఉంటాడు. శిలువకు అప్పగించేటువంటి ఆ ఇస్కరియోతు యూదానే యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారు అంటే విడిచిపెట్టారు. ఆత్మ యొక్క నడిపింపు ఎంతవరకు మనము ఆత్మ యొక్క నడిపింపులో మనము బలపరచబడుతూ ముందు కొనసాగింపబడతా ఉన్నాం. మళ్ళీ అపోస్తల కార్యం 5వ అధ్యాయంలోనికి మనం వద్దాం. అక్కడ అననీయ సఫీరా అనేటువంటి భార్య భర్తలు ఇద్దరు కూడా వారికి కలిగినటువంటి ఒక పొలాన్ని వాళ్ళు అమ్మేసుకున్నారు. వారు పొలాన్ని అమ్మడానికి గల కారణం ఏంటి అని మనం ఆలోచన చేస్తే అందరూ కూడా అప్పటికే మరి సంఘం అంతా కూడా అప్పటికే సంఘం యొక్క విస్తరణ కొరకు, వారి యొక్క వాక్య ప్రకటన కొరకు, సువార్తికులు అంటే అపోస్తలుల యొక్క పరిచర్య నిమిత్తమై మరి కొంత ధనాన్ని సేకరించి అందరూ కూడా అపోస్తలుల దగ్గరికి ఆ ధనాన్ని తీసుకొని వస్తారు. అంటే వాక్యం ప్రకటింపబడాలి, ప్రపంచ వ్యాప్తంగా ఈ వాక్యం ప్రకటించబడాలి అనేటువంటి ఉద్దేశంతో దేవుడి యొక్క ఆజ్ఞను బట్టి వారు తమకు కలిగినటువంటి ఆస్తులన్నింటినీ కూడా అపోస్తలుల దగ్గర తీసుకొని వస్తా ఉంటారు. ఆ సందర్భంలో అననీయ సఫీరాలు కూడా వాళ్ళకు కలిగినటువంటి పొలం ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు అమ్మివేయడం అనేది జరిగింది.
అమ్మేసుకున్నంత వరకు బాగానే ఉంది. అయితే వాళ్ళు చేసేటువంటి పొరపాటు ఏంటంటే వారిద్దరు కూడా పొలము అమ్మేటువంటి విషయంలో అపోస్తులకు తీసుకొని వచ్చేటువంటి ఆ ధనం విషయంలో కొంచెము వ్యతిరేకత తలమును కలిగి ఉన్నారు. ఉన్న పొలాన్ని అమ్మేశాము, ఇప్పుడు ఇదంతా కూడా అపోస్తుల దగ్గరికి ఇస్తే మరి రేపటి నుంచి మన పరిస్థితి ఏంటి? జనరల్ గా అంతేనా? ఉన్న పొలము ఒక పొలము, ఆ పొలం అమ్మేశాము, ఆ డబ్బులు వచ్చాయి. ఆ డబ్బులు రాగానే మన అపోస్తుల దగ్గరికి మోహన్ తెప్పిస్తే రేపటి నుంచి మన ఇంట్లో బియ్యం లేవు, నూనె లేదు, ఉప్పు లేదు, కారం లేదు. ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఇప్పుడు అలాంటప్పుడు వాళ్ళు పొలము అమ్మాలి అని ఖచ్చితంగా అక్కడ ఆజ్ఞేమి లేదు. వాళ్ళు ఖచ్చితంగా పొలం అమ్మి తీరాల్సిందే అనేటువంటి ఆజ్ఞేమి వాళ్ళకి లేదు. అంత ఖచ్చితంగా వాళ్ళు తీసుకొని రావాలని అపోస్తులు కూడా ఎవరికి చెప్పలేదు. అమ్మాలి అనేటువంటి తలంపు అపోస్తులకు రాలేదు, అననీయ సప్తాలకే వచ్చింది. వాళ్ళ పాదముల దగ్గర మా యొక్క అమ్మినటువంటి ఆ యొక్క ధనాన్ని తీసుకొని ఇవ్వాలి అనేటువంటి తలంపు కూడా వాళ్ళకే వచ్చింది. బాగానే ఉంది అంతవరకు. కానీ ఎప్పుడైతే వాళ్ళకి ఆ అమ్మినటువంటి ధనం ఎప్పుడైతే వాళ్ళ చేతిలో పడిందో అప్పుడు వాళ్ళకి శోధన కలిగింది. ఏంటి ఆ శోధన అంటే కొంత దాచుకొని కొంత దేవునికి ఇవ్వాలి. ఇది దేవుడు చూస్తా ఉన్నాడు అన్ని. ఎలాగైతే ఇశ్రాయేలు యూదా రాబోయేటువంటి దినాల్లో నన్ను అప్పగింపబోతున్నాడు అని క్రీస్తు ఎలాగైతే తెలుసో అలాగే అననీయ సభ్యురాలు కూడా వాళ్ళు పొలం అమ్మిన తర్వాత ఏం చేయబోతున్నారో దేవుడు ముందుగానే ఆయన తెలుసు. ఏం చేస్తారో, ఏం మాట్లాడతారో, ఎలా వాళ్ళ దగ్గరికి వాళ్ళు కలిసినప్పుడు వారితో ఎలా సంభాషిస్తారో, ఒక్కరైనా దేవుని సైడ్ మాట్లాడతారా అని దేవుడు ఎదురు చూసుకుండొచ్చు. కానీ ఇద్దరు భార్య భర్తలు ఒకటిగానే ఉన్నారు. ఏ విషయంలో ఒకటిగా ఉన్నారు? వాళ్ళ సొంత నిర్ణయం విషయంలో ఒకటిగా ఉన్నారు. దేవునికి విరోధమైనటువంటి తలంపులో ఏకమై ఉన్నారు. ఇది గమనించాలి. అంటే ఆత్మ యొక్క నడిపింపులో వారు దేవుని ఎడల ఎలా ఉన్నారు అంటే వ్యతిరేకంగా ఉన్నారు. అందరూ తెచ్చి అపోస్తుల పాదముల పెడుతున్నప్పుడు మీరు కూడా అదే కోవలో తెద్దామని అనుకున్నారు. కానీ ధనాన్ని చూసి వాళ్ళకి శోధన అనేది కలిగింది. లోకంలో ధనం ఎంత ప్రాముఖ్యమైంది అంటే ఇక దాని గురించి వివరించాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. మనందరికీ తెలుసు ధనం ఎంత విలువైందో, ఎంత ప్రాముఖ్యమైందో కదా. కాబట్టి దేవుని వాక్యం ఏం చదివిస్తుంది అంటే ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభము. ఎందుకు ఈ మాటలని చెప్పిండొచ్చు అంటే మనల్ని దేవుని యొక్క సన్నిధిలోనికి రానివ్వకుండా, మనం దేవుని వైపునకు తిరగకుండా, మనం దేవుని యొక్క చిత్తానికి మనల్ని మనం అప్పగించుకోకుండా ఈ ధనము ఏం చేస్తుంది అంటే ఆటంకపరుస్తా ఉన్నది. దేవుని సన్నిధిని డిస్టర్బ్ చేసేటువంటి ధనము మనము కోరుకోవద్దు. దేవుని సన్నిధిని డిస్టర్బ్ చేసేటువంటి ధనాన్ని మనము కోరుకోవద్దు. ఏదేమైనప్పటికీ కూడా దేవుని యొక్క కార్యాన్ని జరిగించేటువంటి విషయంలో మనము ఆ ఆత్మ యొక్క నడిపింపులో నడవడానికి మనము సిద్ధపరచుకొని ఆయన చిత్తానుసారముగా నేను లోబడుచు నేను ఆయనకు మహిమకరంగా ఉండాలి. నాకు నష్టమైనా పర్లేదు, కానీ నేను దేవుని కొరకు ఆ సాక్ష్యం ఉండాలి. మనకి నాకు డబ్బు వస్తేనే నేను దేవుని పని చేస్తా అనేటువంటి ఆ తలంపు కనుక ఒకవేళ నాకు ఉన్నట్లయితే నేను ఇక్కడ ఉండకపోయేవాడిని. మీ ముందు అర్థమవుతున్నాను.
ప్రామాణికం అని నేను అనుకుంటే ఇక్కడ నేను మీ ముందు ఉండాలి, ఎక్కడో ఉంటా. ఎందుకంటే ఆటంకపరిచేటువంటి పరిస్థితి, దేవుని యొక్క పనిని ఆటంకపరిచేటువంటి పరిస్థితి, దేవుని కొరకు అర్పించాలనుకున్నారు, దేవుని కొరకు సమర్పించాలనుకున్నారు, వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు, వాళ్ళు ఒప్పుకున్నారు, ఇద్దరు కూడా ఒకటిగా ఉన్నారు, బాగానే ఉంది. భార్యాభర్తలు ఒకటే అని చెప్తా ఉన్నాడు దేవుడు కూడా. భార్యాభర్తలు వేరు వేరు అనట్లేదు దేవుడు. ఏమంటున్నాడు? వారిద్దరు ఏక శరీరము అని దేవుడు అంటున్నాడు. ఏక శరీరం అనేది ఎందులో భార్యాభర్తలు కలిగి ఉండాలి? ఎఫెసీయుల పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీయుల పత్రిక 5వ అధ్యాయము 29, 30, 31. తన శరీరమును ద్వేషించిన వాడు ఎవడను లేడు, ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము దానిని గమనించండి, మనము క్రీస్తు శరీరమునకు అవయములై, మనం ఎవరమాట? క్రీస్తు శరీరానికి అవయములుగా ఉన్నామట. కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. మనము క్రీస్తు యొక్క శరీరమునకు ఏమన్నాము అంటే అవయములై ఉన్నాం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు ఏం చేస్తాడు? తన శరీరాన్ని అంటే క్రీస్తు తన శరీరాన్ని పోషించుకుంటాడు, క్రీస్తు తన శరీరాన్ని సంరక్షించుకుంటాడు. అర్థమవుతుందండి? క్రీస్తు తన శరీరాన్ని ఏం చేసుకుంటాడు? పోషించుకుంటాడు, సంరక్షించుకుంటాడు. ఎప్పుడు పోషించుకుంటాడు? ఎప్పుడు సంరక్షించుకుంటాడు? ఆయన దేనిని సంరక్షించుకుంటాడు? ఆయన దేనిని పోషించుకుంటాడు? బోర్డు ఉంటే బాగుంటుంది, బోర్డు ఉంటే మీకు చూపిస్తుంది. క్రీస్తు దేనిని సంరక్షించుకుంటాడు, దేనిని పోషించుకుంటాడు? ఇప్పుడు నేనున్నా, నా కుటుంబం ఉంది, నేను దేనిని సంరక్షించుకుంటాను, దేనిని పోషించుకుంటాను? నన్ను నేను పోషించుకుంటాను, నా కుటుంబాన్ని నేను పోషించుకుంటాను. ఎందుకంటే కుటుంబం ఎవరిది? నాది. ఈ శరీరం ఎవరిది? నాది. భౌతికంగా చెప్తున్నాను. అదేవిధంగా ఆధ్యాత్మికమైనటువంటి విధానంలోకి మనం వస్తుంటున్నప్పుడు మనము క్రీస్తు శరీరము అనబడుచున్నటువంటి సంఘములో శరీరంలో అవయవములుగా మనము ఉండాలి. ఎప్పుడైతే క్రీస్తు అనేటువంటి శరీరంలో మనం అవయవములుగా ఉంటామో అప్పుడే ఆయన తన శరీరంలో ఉన్నటువంటి మనముగా అవయవములుగా ఉన్నటువంటి మనలను ఆయన సంరక్షించుకుంటాడు, పోషించుకుంటాడు. ఇప్పుడు నా చెయ్యి ఒక తేనెగా కందిరి వచ్చి నా చెయ్యి మీద కుడతా ఉంది అనుకోండి, కందిరి ఎడమ చెయ్యి మీద వచ్చి కుడతా ఉంది అనుకోండి, అప్పుడు కుడిసే ఇవ్వకుంటుందా? ఇంకో గాల్లో లేనటువంటి కందిరిగా తెచ్చి పెట్టదా? పక్కన ఏం చేస్తుంది? సాధ్యమైనంత వరకు ఆ ఈగను తొలగించేటువంటి ప్రయత్నము చేస్తారు. అది ఎప్పుడు జరుగుతుంది అంటే ఈ శరీరము నా శరీరానికి అంటుకట్టబడి ఉన్నంత వరకే. ఒకవేళ నేను ఈ చెయ్యిని కట్ చేసుకొని అక్కడ పెట్టినప్పుడు ఆ చెయ్యిని ఏం చేసుకున్నా కూడా నాకు ఆ స్పర్శ ఏమి తెలియదు. అందుకే ఆపరేషన్ చేసినప్పుడు డాక్టర్స్ ఏం చేస్తారు? మత్తు ఎందుకు ఇస్తారు? కొంతమంది మొండి వాళ్ళు ఉంటారండి భూమి.
మత్తు చేయకుండా నాకు ఆపరేషన్ చేసినట్టయితేనే చేయండి, లేకపోతే వద్దు అని అనేవాళ్ళు కూడా ఉన్నారు లోపల. మత్తు చేయకుండా ఆపరేషన్ చేయించుకునే వాళ్ళు కూడా ఉన్నారు. చెప్పాలనుకుంటున్నటువంటి పాయింట్ ఏంటంటే, భూమి మీద మొట్టమొదటి డాక్టర్ ఎవరు? దేవుడు. అందుకే దేవుడు కూడా ఏం చేశాడంటే, ఆ అవ్వం తయారు చేసినప్పుడు ఆదాముకి మత్తు నిద్ర ఫస్ట్ డాక్టర్ దేవుడే. ప్రాసెస్ దేవుడు నేర్పిస్తున్నాడు మనుషులకు ఎలా ట్రీట్మెంట్ చేయాలి. మత్తు ఇచ్చి ట్రీట్మెంట్ అనేది దేవుడు ఇందులో ఫస్ట్ ఉన్నాడు. దేవుడు ఆ స్పర్శ తెలియకుండా ఉండడం కోసము మనము మత్తులో ఉండాలి, లేకపోతే ఆ అవయవం మనకు సంబంధించినదై ఉండాలి. అంటే ఆ బాధ ఏంటో మనకు అనుభవం అవ్వద్దు అంటే ఆ కార్యం జరిగేటప్పుడు మనకు అది తెలియనట్టుగానే ఉండాలి. అంటూ కట్టబడి ఉన్నప్పుడు బాధ అనేది ఒక అవయవానికి వస్తున్నప్పుడు ఇంకొక అవయవము దానికి ఆ బాధను తొలగించేటువంటి ప్రయత్నం ఎలాగైతే చేస్తుందో, అలాగే ఈ శరీరముగా ఉన్నటువంటి మన దేహము, ఈ దేహంలో ఏ అవయవమైనా కూడా ఎక్కడ బాధ ఉన్నా కూడా మిగతా శరీరం అంతా కూడా ఆ బాధ కలిగేటువంటి ఆ పరిస్థితిని బట్టి అదంతా కూడా పంచుకుంటూ ఉంటుంది. దెబ్బ తగిలితేనే నొప్పెక్కులేస్తుందా, లేకపోతే దాని చుట్టూ కూడా కొంచెం దూరం వరకు దాని ప్రభావం ఉండదు? మనకి ఎక్కడైతే దెబ్బ తగ్గుతుందో అక్కడైనా ఉంటుందా నొప్పి? చుట్టుపక్కల ఉండదా? ఉండదా? ఎందుకుంటది? దెబ్బ తగిలి ఇక్కడ కదా, నొప్పి ఇక్కడ వస్తుంటది. అంటే దేవుడు ఈ శరీరాన్ని ఎలా తయారు చేశాడంటే, ఒక దగ్గర దెబ్బ తగిలినా కూడా మిగతా భాగాలు కూడా ఆ నొప్పిని ఏం చేసుకుంటాయంటే షేర్ చేసుకుంటాయంట. షేర్ అంటే తెలుసు కదా, పంచుకుంటాం. చెయ్యి నొప్పి పెడుతుంది, బాధ ఉంటుంది అన్నప్పుడు ఈ బాధ ఇక్కడే కాకుండా మొత్తం చెయ్యంతా కూడా ఆ బాధని పంచుకుంటాం. అదే చెయ్యి కోసేసి అక్కడ పెట్టి మరి అక్కడ బాధ అవుతుందంటే ఇక సంబంధం ఏమి తెలిసిపోయింది. కాబట్టి నువ్వు దాన్ని ఎంత కలిగేసినా, ఎంత దాన్ని ముక్కలు చేసినా కూడా ఈ దేహానికి ఎఫెక్ట్ అనేది ఏమి కలగదు. అందుకే ఆ ఎఫెక్షన్ అనేది కావాలి, ఆ ప్రభావం అనేది మనకు బాధ అవుతుంది అనేటువంటి దేవుడికి తెలియాలి అంటే మీరు చెప్పాలి. ఇప్పుడు మనం ఎక్కడ ఉండాలి? మనకు బాధ అవుతుంది అనేది దేవుడికి తెలియాలంటే మనం ఎక్కడ ఉండాలి? మనకు బాధ అవుతుంది అని తెలియాలంటే మనం ఎక్కడ ఉంటే ఆయనకు ఆ బాధ అనుభవం అవుతుంది. ఆయన శరీరంలో మనం ఒక అవయవంగా ఉంటేనే మనం బాధపడితే అది ఆయన అనుభవిస్తాడు. అర్థమవుతుందా? అందుకే ఆత్మ ప్రేరణ అనేది ఎలా ఉంది అంటే, క్రీస్తులో దాన్ని మనం అనుభవించేటట్లుగా దేవుడు డిజైన్ చేస్తా ఉన్నాడు సంఘాన్ని. క్రీస్తు అనేటువంటి ఆ నామములో ఆయన ద్వారా తయారు చేయబడినటువంటి, స్థాపించబడినటువంటి సహవాసంలో, సంఘములో, శరీరం అనబడినటువంటి ఈ సంఘంలో మనము చేరగలిగి నిలుబడి పోషింపబడగలుగుతున్నట్లయితే ఇక మనకి ప్రమాదం ఏమీ లేదు. ఇక్కడ ఏమంటున్నాడు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో, అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరం అగుదురు అంటారు. భార్యాభర్తల యొక్క సంబంధాన్ని తెలియజేస్తూ ఎలా ఉంటుంది వాళ్ళ సంబంధం అన్నప్పుడు ఏక శరీరంగా ఉండాలి భార్యాభర్తలు.
కానీ అననీయ సభ్యురాలు కూడా అది ఒక్కటిగానే కానీ ఎందులో ఉన్నారు? ఏ విషయంలో ఉన్నారు? శరీర విషయంలో ఉన్నారు. ఏకంగా ఆత్మీయంగా ఏకంగా లేరు. ఆత్మ నడిపింపులో లేరు. వీళ్ళకు ఉన్నటువంటి శరీర సంబంధమైనటువంటి అవసరతనే గుర్తు చేసుకుంటూ వారు ధనాన్ని, దేవునికి ఇవ్వాల్సినటువంటి ధనాన్ని వాళ్ళు ఏం చేసుకున్నారు అంటే దాచుకున్నారు. దేవునికి ఇవ్వాల్సినటువంటిది దాచుకున్నప్పుడు దేవుని ఆత్మను వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే బాధ కలిగిస్తున్నారు. పొలం వీళ్ళది, డబ్బు వీళ్ళది, ఇవ్వాలనుకున్నారు వీళ్ళు. పొలము అననీయ సభ్యుల వాళ్ళదే, అమ్మినప్పుడు డబ్బు వచ్చింది, ఆ డబ్బు వాళ్ళదే. ఇవ్వాలనుకున్నటువంటి ధనం కూడా వాళ్ళలోనే వచ్చింది. కానీ మెయిన్ న్యూస్ తీసేసినటువంటి తీయబడినటువంటి పరిస్థితి దేవుడు తీసుకున్నాడు. అంటే దేవుడు మనం సంపాదించుకున్నది మనం అనుభవించాలంటే మన పర్మిషన్ అవసరం లేదు దేవుడికి. ఇప్పుడు అననీయ సభ్యుల పొలము వాళ్ళది కదా, అననీయ సభ్యుల వాళ్ళది కదా పొలము, డబ్బు వాళ్ళది కదా. మరి దేవుడు ఏం చేశాడు? వాళ్ళకు వచ్చినటువంటి ఆ లాభాన్ని అనుభవించకుండా చేశాడు. అనుభవించాలంటే ఏముండాలి? మొట్టమొదట ప్రాణం ఉండాలి. అనుభవించాలంటే ఏముండాలి? ప్రాణం ఉండాలి. ప్రాణం ఉన్నప్పుడేమో దేవుని ఏం చేస్తున్నారు? వాళ్ళు మోసం చేస్తున్నారు. మోసం. ప్రాణం ఉన్నప్పుడు మోసం చేస్తున్నారు. మోసం ఏం చేస్తున్నారు? వాళ్ళ డబ్బే. కానీ వాళ్ళు ఏమనుకున్నారు? దేవునికి ఇవ్వాలి అని అనుకున్నారు, కానీ దేవునికి ఇవ్వలేదు. అందుకే దేవుని ఆత్మకి బాధ అయింది. అందుకే దేవునికి బాధ అయింది. ఆ బాధను బట్టి ఆయన ఏం చేశాడు అంటే జీవింపజేసేవాడు ఏం చేస్తాడు? ఇప్పుడు యోహాను సువార్త 6వ అధ్యాయము 63 ఆత్మీయ జీవింపజేయు. యోహాను సువార్త 6వ అధ్యాయం 63 ఆత్మయే జీవింపజేయువాడు అంతా ఏమన్నది అక్కడ? ఆత్మయే జీవింపజేయుచున్నది. జీవాన్ని ఇచ్చినటువంటి వాడు, బ్రతుకునిచ్చినటువంటి వాడు, జ్ఞానమునిచ్చినటువంటి వాడు. శరీరమును కేవలము నిష్ప్రయోజనము. శరీరం ఏంటి అంటే నిష్ప్రయోజనమైంది, ప్రయోజనము లేనటువంటిది శరీరము. ఆత్మయే జీవింపజేయము అన్నప్పుడు ఆ అవగాహన అననీయ సభ్యులకి లేకుండా పోయింది. అంతకుముందు బాగానే ఉంది. పొలం అమ్మక ముందు, పొలం అమ్మక ముందు ఎలా ఉంది? ఆత్మయే జీవింపజేయవాడు అనేటువంటి మాటల మీద వాళ్ళు ఉన్నారు. పొలం అమ్మిన తర్వాత డబ్బు ఎప్పుడైతే వచ్చిందో డబ్బే జీవింపజేసేది అని అనుకున్నారు. అర్థమవుతుందా? అంటే దేవుని ఆత్మ చేత నడిపింపబడకపోవడానికి వాళ్ళకి ఏమైంది కారణం అంటే డబ్బు కారణమైంది. దేవుని సన్నిధిలోకి వస్తున్నప్పుడు ఎప్పుడైతే మనం డబ్బును కారణంగా చూపిస్తామో అక్కడ దేవుడు పనిష్మెంట్ ఇస్తాడు. మొదటి శతాబ్ద కాలంలో ఇది జరిగింది. ఇది కథ కాదు, ఇది జరిగినటువంటి సంఘటన, వాస్తవంగా జరిగినటువంటి సంఘటన. ఇది అపోస్తుల ముందు జరిగినటువంటి సంఘటన. ఈ రోజు దేవుడు మనల్ని బ్రతికిస్తున్నాడు, పోషిస్తున్నాడు, సంరక్షిస్తున్నాడు అంటే ఏదో ఒక గొప్ప ఆలోచన ఆయన మన కలిగి ఉన్నాడు. తన కార్యము మన ద్వారా జరిగించుకోవాలనుకుంటున్నాడు. కాబట్టి నేను ఈ లోకంలో జీవించినంత కాలము ఆయన కార్యాలను చేసేటువంటి విషయంలో నేను ఎల్లప్పుడూ ముందుండే వారిలా నేను ఉండాలి. ఒక్క అడుగు వెనకేసినా నువ్వు మళ్ళా ఇంకొకసారి నీకు ముందు వేసే అడుగు ముందుకు వేసేటువంటి అవకాశం నీకు రాకపోవచ్చు. అననీయ సభ్యురాలు 99 అడుగులు వేశారు ముందుకు దేవుడికి ఇవ్వాలని. కానీ చివరి అడుగు దగ్గర ఏం చేశారు అంటే ఒక అడుగు వెనక్కి వేశారు. 99 అడుగులు మొత్తం 0 అయింది. తర్వాత డబ్బు ఎవరు కొనుక్కున్నారో, ఆ డబ్బు ఏమైందో, ఆ పొలం డబ్బు ఏమైందో, అది ఎవరు మార్చుకున్నారో ఎవరికి అర్థమవుతుందండి. వాళ్ళు కష్టపడేటువంటి ఆ సంపాదన వారిని ఎక్కడ తీసుకెళ్ళిందంటే సమాధికి
తీసుకువెళ్ళి చెప్పాలనుకున్నటువంటి విషయం ఏంటంటే ఆత్మ చేత శరీర క్రియలను ఎప్పుడైతే మనం చంపుతామో అప్పుడే దేవుడు మనల్ని బ్రతికించాలి అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వాడే ఉంటాడు. బ్రతికించాలి. ఆయనకు ఎవరు బ్రతకడం ఇష్టం ఈ లోకంలో అంటే ఆయన నడిపింపులో ఎవరైతే నడుస్తారో వారిని ఆయన బ్రతికిస్తాడు. ఆయన ఆత్మలో ఎవరైతే నడవరో, ఎవరైతే జీవించడానికి ఇష్టపడరో వాళ్ళకి ఆయుష్ తక్కువగా ఉంటుంది. ఆత్మీయంగా అందుకే పాత నిబంధనలో మనం చూస్తే నోవాహు కాలంలో జలప్రలయాన్ని రప్పించాడు. అబ్రహాము కాలంలో సొదొమ గొమొర్రా పట్టణం మీదకి ఆకాశం నుండి అగ్నిని కురిపించాడు. దేవునికి నచ్చకుండా దేవునికి బాధ కలిగించేటువంటి కార్యాలు చేయడంతో దేవుడు తన యొక్క ఆవేదనను వ్యక్తపరుస్తున్నప్పుడు మరి ఎవరి ద్వారా అయితే దేవుడు బాధపడుతున్నాడో, ఎవరి ద్వారా అయితే దేవుని మనసు గాయపరచబడుతుందో వారికి కఠినమైనటువంటి శిక్ష అనేది దేవుని దగ్గర నుంచి వస్తుంది అని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆత్మ చేత శరీర క్రియలను చంపడం అనేది మనము నెరవేర్చుతున్నటువంటి వారంగా ఆత్మ చేత శరీర క్రియలను చంపాలి. శత్రువుని ప్రేమించాలి అనేది ఒక్కటే కాదు, క్షమించాలి. క్షమించకుండా నువ్వు ఎంత ప్రేమించినా వేస్తే, అంతేనా? క్షమించకుండా ప్రేమిస్తున్నాడు అంటే దానికి విలువేమి లేదు. నువ్వు క్షమిస్తేనే ప్రేమించగలుగుతావు, క్షమించకపోతే నువ్వు ప్రేమించలేవు. అందుకే విశ్వాసంతో ఉన్నటువంటి మనము ఎలా మనం క్షమించగలుగుతాము అంటే మన ప్రభువును మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ సందర్భంలో మన యేసుక్రీస్తు ప్రభు వారిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. శత్రువుని ఎలా క్షమిస్తున్నాడు? సిలువకేసి సిలువకు వేలాడదీసి మేకలు కొడుతున్నా, కొరడాదెబ్బలు కొడుతున్నా ఆయన ఏం ప్రార్థన చేస్తున్నాడు? తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించేటువంటి హృదయము, శత్రువుని క్షమించేటువంటి హృదయము దేవునికి కావాలి. దేవుని ఆత్మ చేత నడిచేటువంటి వారు దేవునికి కావాలి. దేవుని ఆత్మ చేత నడిపింపబడుచున్నటువంటి వారు, పోషింపబడుచున్నటువంటి వారు, సంరక్షింపబడుచున్నటువంటి వారు దేవునికి కావాలి. దేవుని ఆత్మను దుఃఖపరిచేటువంటి వారు దేవునికి అవసరము లేదు. అందుకే అననీయ సభ్యుల కథ వాళ్ళ జీవిత చరిత్ర అంతలోనే కనబడి అంతలోనే మాయమైపోయేటువంటి ఆవిరి పరిస్థితి అయిపోయింది. అననీయ సభ్యుల వారి పరిస్థితి ఒక్కటిగా ఉన్నారు. దేవుని బాధ కలిగించే విషయంలో ఒక్కటిగా ఉన్నారు. దేవునికి విరుద్ధంగా జీవించే విషయంలో ఒక్కటిగా ఉన్నారు. ఆయన ఆత్మను గాయపరిచేటువంటి విషయంలో ఒక్కటిగా ఉన్నారు. చివరికి మరణించేటువంటి విషయంలో కూడా ఒకటి ఒక శవం వెలుపడి ఇంకొక శవము ఎక్కడైతే ఆయన పాతి పెట్టబడ్డాడో ఆయన పక్కకే పాతి పెట్టబడింది. అందుకే ఇక్కడ వాళ్ళు చేసినటువంటి పొరపాటు ఏంటంటే మనము దేవుని సన్నిధిలో ఏదైనా ఒప్పుకుంటున్నప్పుడు ఆ ఒప్పుకోలు మనము ప్రాణం పోయేంత వరకు కూడా దాన్ని మనము మర్చిపోవాలి. నేను దేవుడి కింద ఇస్తాను, ఇవ్వగలను, దేవుడిని నేను అడగట్లేదు, ఇంత శాతం దేవుడికి ఇవ్వాలి, దేవుడు ఏమి నన్ను ఏమీ అడగట్లేదు. నువ్వు ఎంత ఇస్తావో నీ హృదయపూర్వకంగా నువ్వు ఒప్పుకున్న విధానంలోనే నువ్వు దేవుడికి ఇవ్వాలి. అందుకే నీ హృదయంలో నిశ్చయించుకున్నంత నీవు దేవునికి ఇవ్వాలి. నీ హృదయంలో నువ్వు ఎంత నిశ్చయించుకుంటావో ఇంతైతే నేను ఇవ్వగలుగుతా, అంత నేను ఇవ్వలేను, పోనీ నువ్వు ఎంత ఇవ్వగలుగుతావో అంతే దేవుని సన్నిధిలో ఒప్పుకొని నువ్వు ఇచ్చేవాడుగా ఉండాలి. అననీయ సభ్యులు చేసినటువంటి పొరపాటు ఏంటంటే వాళ్ళు పొలం అమ్మక ముందు మొత్తం ఇవ్వాలనుకున్నారు, అమ్మిన తర్వాత రాసుకోవాలనుకున్నారు. అంటే దేవుని వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే అపోస్తలుల 5వ అధ్యాయంలో
మనం చూస్తూ ఉన్నప్పుడు మూడవ వచనంలో, అప్పుడు పేతురు అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను? అంటే హృదయాన్ని ప్రేరేపించేది ఎవరు అంటే సాతాను. సాతాను ఎందుకు అననీయ సఫీరాను అననీయాను ఎందుకు సాతాను హృదయము ప్రేరేపించింది? అననీయ హృదయము సాతాను ఎందుకు ప్రేరేపించింది? అంతకుముందు వాళ్ళు మంచి ఆలోచనతోనే ఉన్నారు. దేవునికి ఇవ్వాలి అనేటువంటి ఆలోచనతోనే వాళ్ళు ఉన్నారు. తీర్మానం చేసుకున్నారు, ఒప్పందం చేసుకున్నారు, కుదుర్చుకున్నారు. తర్వాత పొలం అమ్మించడానికి వాళ్ళ మనసు అనేది మారిపోయింది, వాళ్ళ తలంపు అనేది మారిపోయింది. దేవునికి ఇవ్వవలసినటువంటి ఆ ఆలోచన మారిపోయింది. దేవునికి ఇవ్వాల్సినటువంటి దానిలో ఇది మొత్తం చేస్తే ఇంకా రేపటి నుంచి మన పరిస్థితి ఏంటి అనేటువంటి ఆలోచన వాళ్ళకు వచ్చింది. ఆ ఆలోచన ముందే వస్తే వాళ్ళు బ్రతికేవారు. ఆ ఆలోచన వాళ్ళకి ముందే వస్తే వాళ్ళు ఏం చేయబడేవారు? పొలం అమ్ముతాము, ఇదిగో ఇంత దాచుకుంటాము, ఇదిగో ఇంత దేవునికి ఇస్తాము అనేది ముందుగానే వాళ్ళు అనుకుంటే వాళ్ళ ప్రాణం పోయేది కాదు కదా. అర్థమవుతుంది అనుకుంటున్నారు. అంటే దేవుని దగ్గర మనం యథార్థంగా ఉండాలి. చిన్న విషయంలో కూడా, చిన్నది కూడా, చిన్న పాయింట్ వెంటక మనం పొరపాటైనా కూడా దేవుని దగ్గర మనము దాన్ని ఒప్పుకొచ్చిన వారంగా భయపడాలి. అది ఆత్మ యొక్క నడిపింపు. యథార్థంగా మనం దేవుని దగ్గర లేకపోతే మనం చేసే ప్రార్థన వేస్తూ, మనం చేసే ఆరాధన కూడా వేస్తూ. నువ్వు 24 గంటలు ప్రార్థన చేసినా కూడా నువ్వు యథార్థంగా దేవుని దగ్గర లేకపోతే, నువ్వు ఎంత ప్రార్థన చేసినా, నీ ఆస్తి మొత్తం ఇచ్చినా కూడా నువ్వు యథార్థంగా దేవుని దగ్గర లేకపోతే అది వేస్ట్. కాబట్టి జాగ్రత్తగా దేవుని దగ్గర మనము జీవించుతున్నటువంటి వారంగా భయపడాలి. దేవునికి భయపడినప్పుడు ఖచ్చితంగా మనం ఆయన ఆజ్ఞకు లోపడతాం, విధేయత చూపెడతాం. నిర్లక్ష్యం అనేది దేవుని సన్నిధిలో ఉండకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అననీయ సఫీరాల యొక్క జీవితాల్లో ఏమైంది అంటే వారు ఎవరిని మోసపరుస్తున్నారు? పరిశుద్ధాత్మను మోసపరుస్తున్నారు. పరిశుద్ధాత్మను మోసపరచడం అంటే ఎవరిని మోసపరచడము? దేవుని మోసపరచడము. దేవుడు నీ ధనాన్ని కోరటం లేదు, దేవుడు నీ కష్టాన్ని కోరటం లేదు, దేవుడు నీ జీవితాన్ని కోరటం లేదు. దేవుడు కోరుకునేది ఏంటి అంటే, దేవుడు నీవు అనుకున్నదేదో దేవుని సన్నిధిలో ఏమనుకుంటున్నావో, ఎలా నువ్వు ఆయనను అంగీకరిస్తున్నావో, ఎలా నువ్వు ఆయనను విశ్వసిస్తున్నావో అదే రకమైనటువంటి అంగీకారాన్ని, విశ్వాసాన్ని నీ జీవిత కాలం అంతా కూడా నీవు కొనసాగించుకునేటువంటి వాడుగా ఉండాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. వస్తువులైనటువంటి ఆటంకాలను, వ్యతిరేకతలను తొలగించుకొనుచు ముందుకు నడిచేటువంటి వాడుగా, ధైర్యంగా నిలబడేటువంటి వాడుగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. అంతేగాని నువ్వు 1000 రూపాయలు ఇస్తేనే మా సంఘంలో ఉండాలి, నువ్వు 5000 ఇస్తేనే మా సంఘంలో ఉండాలి, నెలకింత ఇస్తేనే నువ్వు మా సంఘంలో ఉండాలని దేవుడు కండిషన్ ఏమి పెట్టడం లేదు. కొన్ని సంఘాలు ఉన్నాయి, నెలకు ఒకసారికి ఇంత సందా ఇస్తేనే నువ్వు మా మెంబర్ ఉంటావు, లేకపోతే అంతేనా? నెలకి ఇంత ఇవ్వాలి, దశభాగం, ఆదివారం సందా ఇంత ఇవ్వాలని పెడతారు అక్కడ లిస్ట్ ఎంట్రన్స్ లోనే. ఇంకా లోపలికి వెళ్తే మొత్తం గూగుల్ పే క్యూఆర్ కోడ్లు ఉంటాయి. ఎక్కడ చూసే ఉంటారు. మన వాళ్ళకు కూడా అదే ఇష్టం. అక్కడ వెళ్ళేటువంటి వారి అంటే
అననీయ సభ్యురాలు దేవుని ఎడల చేసినటువంటి పొరపాటు ఏంటంటే వారు అపవాది చేత శోధింపబడినటువంటి వారై దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులయ్యారు. పొలం అమ్మితే డబ్బులు వచ్చాయి, బ్రతికుంటే ప్రాణంతో ఉంటే అలాంటి కులాలు ఇంకో 100 కొనుక్కునే వాళ్ళు కాదా? ప్రాణం ఉంటే అలాంటి పొలాలు 100 కొనుక్కునే వాళ్ళు. ఉన్న ఒక్క పొలం పోయింది, ఉన్న ఒక్క ప్రాణం. ఎవరు లాభం పొందారు, ఎవరు నష్టపోయారు, ఎవరు మోసం చేశారు, ఎవరు దేవుని బాధ కలిగించారు, అది మనం చూడాలి. ఒప్పుకోలు చాలా ప్రాముఖ్యమైనటువంటి పాయింట్స్ ఏంటంటే ఇక్కడ ఒప్పుకోలు చాలా ఇంపార్టెంట్. దాని మీద నిలువబడాలి. దేవుని దగ్గర ఏదైతే ఒప్పుకుంటామో దాని మీదే మనం నిలువబడాలి. ₹1 కదా, నువ్వు ఎంత ఒప్పుకున్నావో అంత దేవునికి. ₹1 కదా తక్కువైంది, ₹2 కదా తక్కువైంది అని అనుకోవద్దు. నువ్వు ₹2 తక్కువ కాకుండా దేవునికి ఒప్పుకున్నప్పుడు నువ్వు అది ఇవ్వాలి. అది అననీయ సభ్యురాల ద్వారా నేర్చుకుంటున్నటువంటి పాఠం. నువ్వు సందా ₹100 ఇద్దాం అనుకుందాం, ఇవ్వాలి అంటలేదు. ₹100 నీ సందా ఆదివారం ఇవ్వాలని అనుకున్నాం. ₹100 ఇవ్వాలనుకున్నప్పుడు ₹98 ఉన్నాయి నీ దగ్గర. ఎన్ని లేవు? ₹2. అప్పుడు ఏంటి పరిస్థితి? అందుకని నువ్వు ₹100 ఇవ్వాలని అనుకో. ఆ టైంకి నా దగ్గర ఎంత ఉన్నాయో అంత నేను ఇస్తాను అనుకో. అంతేనా? ప్రభా నీకు ఇచ్చే టైంలో నా దగ్గర ఎంత ఇవ్వాలనుకున్నానో నేను అంతనే ఇస్తానని అనుకో. కానీ నేను ₹100 ఇస్తానని అనుకోక ముందే. ఎందుకంటే నీకు ఆ టైంకి ₹100 ఉండకపోవచ్చు, ₹50 ఉండొచ్చు. అప్పుడు అననీయ సభ్యులకి మనకి తేడా ఏమి ఉండదు, సేమ్. అంటే వాళ్ళ దగ్గర అంటే పొలం ఉంది కాబట్టి చాలా పైసలు ఉండొచ్చు, నా దగ్గర తక్కువ ఉన్నాయి కాబట్టి అని అనుకోదు. అననీయ వాళ్ళు ఏం తప్పు చేశారో అదే తప్పు ఈరోజు మనం చేయొద్దు అని అంటుంది చెప్పడం అనేది. ఆత్మ నడిపింపు, ఆత్మ ప్రేరణ. ఎందుకంటే దేవుడు అక్కడనే తను బాధపడతాడు. తనకి ఇవ్వవలసినటువంటి దానిలో మనము పిసినారితనం అంటారు కదా, ఆ పిసినారితనం కానీ, చినిగిపోయిన నోట్లు కానీ, పనికిరాని నోట్లు కానీ దేవుని దగ్గర వేయకండి. నడిచే నోట్లు వేయండి, చెల్లే నోట్లు వేయండి. మీకు బాధ కలగవచ్చు అని చెప్పాలి, నేను తప్పదు. చినిగిపోయిన నోట్ వేస్తే నేనైతే చింపేస్తాను. అది సగం వరకు చినిగిపోయింది అనుకో, దాన్ని 4-30 చేసి పడేస్తాను. కయ్యను అదే చేశాడు. కయ్యను ఏం చేశాడు? పండిన పొలంలో ఒకటిని తెచ్చి దేవునికి ఇచ్చాడు. అవి మంచివో చెడ్డవో చెప్పలేదు అక్కడ. దాని అర్థం ఏమొస్తుంది అంటే దేవుడు దానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వట్లేదంటే అది మంచిది కాదనే, అంతేనా? కాబట్టి దేవునికి ఇచ్చేటప్పుడు మనము భయం కలిగినటువంటి వారమై మనం ఎంతైతే దేవునికి ఇవ్వగలుగుతామో, ఎంతవరకు మనకు స్తోమత ఉందో, మనం ఎంత దేవునికి ఇవ్వగలుగుతామో అది నువ్వు ముందే మనం నిర్ణయం చేసుకొని ఆ ప్రకారంగా దేవుని సన్నిధిలో మనం దాన్ని తీసుకొని, ఆపరేషన్ కి 10 లక్షలు అవుతుంది అని డాక్టర్ అన్నప్పుడు, అయ్యా నా దగ్గర ఇంత లేవు, ఇదిగో 2 లక్షలే ఉన్నాయి, దయచేసి ఆపరేషన్ చేయి అంటే వాళ్ళు ఏమంటారంటే, లేదు 10 లక్షలు కావాల్సిందే, అలా తాకట్టు పెట్టైనా తేవాలి. అంటే మన ప్రాణానికి ఇచ్చేటువంటి విలువ మనం దేవునికి ఎందుకు ఇవ్వట్లేదు, అది పాయింట్. మన శరీరానికి ఇచ్చేటువంటి విలువ మనం దేవునికి ఎందుకు ఇవ్వట్లేదు? నువ్వు అంత విలువ దేవునికి ఇచ్చినప్పుడే దేవుడు నిన్ను బ్రతికిస్తాడు అనేది గుర్తుపెట్టుకోవాలి. అందుకే హేబేలు ఏం చేశాడు అంటే, తన ప్రాణం కంటే ఎక్కువ ప్రాధాన్యత హేబేలు దేవునికి ఇచ్చాడు. కాబట్టే హేబేలు పక్షంగా దేవుడు మాట్లాడుతున్నాడు, ఎందుకు నువ్వు హేబేలును చంపావు, ఎందుకు నువ్వు హేబేలును? అక్కడ చనిపోయినను మాట్లాడుతున్నాడు అంటాడు హెబ్రీ పత్రికలో. అతడు చనిపోయినను మాట్లాడుతున్నాడట హేబేలు.
అంటే ఎలా మాట్లాడతాడు చనిపోతే? శరీరము కేవలము నిష్ప్రయోజనము. శరీరంతో ఉన్నప్పుడు, శరీరం చనిపోయినప్పుడు మాట్లాడదు. కానీ ఆత్మ చేత నువ్వు శరీర క్రియలను చంపి బ్రతికినప్పుడు చనిపోయినా కూడా నువ్వు మాట్లాడతావు. అర్థమవుతుందా? చనిపోయినా కూడా మనం మాట్లాడాలి అంటే ఆత్మ చేత శరీర క్రియలను చంపాలి. దేవునికి ఇచ్చేటువంటి ప్రాధాన్యతను నీవు మనస్ఫూర్తిగా ఇవ్వాలి. దేవునికి ఇవ్వాల్సినటువంటి యథార్థ హృదయాన్ని నీవు దేవునికి ఇవ్వాలి. ఆ ప్రాధాన్యత ఇవ్వాలి, ఆ విలువ ఇవ్వాలి. ఆ విలువ ప్రాధాన్యత ఇవ్వాలంత వరకు మన జీవితాలు ఆత్మీయంగా బలహీనంగానే ఉంటాయి. మన ఆత్మలు బలంగా ఉండాలి. దేవుని కొరకు మనం బలంగా నిలువబడాలి అంటే దేవుని ఆత్మ చేత మనము నడిపింపబడాలి. ఎందుకంటే ఆత్మయే జీవింపజేసేటువంటి వాడు. ఇది మనకు అర్థం కావాలి. ఆత్మయే జీవింపజేసేటువంటి వాడు. శరీరము కేవలము నిష్ప్రయోజనము. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనము ఈ సందర్భంగా మనం చూద్దాం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనము. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారము కలగు ఆత్మ, ఆలోచన బలమునకు ఆధారముకు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనంలో మాట్లాడుతున్నటువంటి మాటలు, దేవుని మాటలు మనం చూస్తున్నప్పుడు యెహోవా ఆత్మ ఎలాంటిది అన్నప్పుడు జ్ఞాన వివేకములకు ఆధారమగు. దేవుని ఆత్మ ఎలా ఉంది అంటే జ్ఞానాన్ని కలగజేసేటువంటిదిగా ఉంది, మనలో వివేకాన్ని కలగజేసేటువంటిదిగా ఉంది. ఇంకా ఏం చేస్తుంది అన్నప్పుడు తెలివిని పుట్టించేటువంటిదిగా ఉంది. మనము ఒకవేళ దేవుని సన్నిధిలో తెలివి లేని వారుగా ఉన్నట్లయితే, యెహోవా ఆత్మను మనం కలిగిన వారుగా ఉంటే ఆ యెహోవా ఆత్మనే మనకి జ్ఞానాన్ని, వివేకాన్ని, తెలివిని ఇస్తారు. అంతేకాదు భయభక్తులు పుట్టిస్తుంది. ఆయనకు భయపడేలా చేస్తుంది. ఏంటి అంటే ఆయన ఆత్మ ఏం చేస్తుంది మనకి అంటే ఆయనకు భయపడేలా, ఆయనకు లోబడేలా చేస్తుంది. ఎందుకంటే ఆయన ఆత్మచేత మనం నడిపింపబడుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఆయనకు భయపడతాం. అననీయ సభ్యురాలు దేవుని ఆత్మకు భయపడలేదు. పొలం అమ్మక ముందు భయపడ్డారు, పొలం అమ్మిన తర్వాత భయం పోయింది. మరి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అలాగే? పొలం అమ్మక ముందు ధైర్యం ఉంది, పొలం అమ్మక ముందు దేని బట్టి ధైర్యం ఉంది? మాకు పొలం ఉంది, ఇంకా ఏముంది? మాకు దేవుడు మా పక్షంగా ఉన్నాడు అనే ధైర్యం ఉంది. పొలం అమ్మిన తర్వాత దేవుడు వద్దు, మాకు పొలం వల్ల వచ్చిన లాభమే కావాలి, ఇదే మాకు పెద్ద ధైర్యం అనుకున్నారు. అంతేనా? ఎప్పుడైతే దేవుని దృష్టి నుండి మనం ఎప్పుడైతే మరలించబడతామో అప్పుడే మనం చచ్చిపోయిన వారు అవుతాం, అంటే మరణించినటువంటి వారు అవుతాం. అందుకే ఆదాము వాళ్ళు తినకూడదు అని చెప్పినటువంటి ఆ చెట్టు ఫలం ఎప్పుడైతే వాళ్ళు తిన్నారో ఆ సంబంధం అనేది తెగిపోయింది. ఆ సంబంధం అనేది ఏమైంది? తెగిపోయింది. ఆ అన్యోన్య సంబంధం అంటే ప్రతిరోజు వచ్చి వారితో కలిసి మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. తర్వాత ఆదాము వాళ్ళకు మరలా ఒక కుమారుడు దేవుడు అనుగ్రహించినప్పుడు, ఆయనకు ఇంకొక కుమారుడు పుట్టినప్పుడు అప్పుడు మరలా వీళ్ళకి దేవుడు గుర్తొచ్చాడు. ఆదాముకి మూడవ కుమారుడు పుట్టిన తర్వాత, ఆ మూడవ కుమారుడికి కుమారుడు పుట్టిన తర్వాత అప్పుడు వాళ్ళకి దేవుడు గుర్తొచ్చాడు. ఏదైనా తోట నుంచి వెళ్ళిపోయిన తర్వాత దేవుడిని మర్చిపోయారు ఆదాము వాళ్ళు.
తర్వాత ఎప్పుడు గుర్తొచ్చారు దేవుడు వారికి అంటే ఎనోసు పుట్టినప్పుడు గుర్తొచ్చాడు దేవుడు వారికి. అర్థమవుతుందా? దేవుడు గుర్తొస్తే వచ్చాడు, బాగానే ఉంది, సంతోషమే. కానీ గ్యాప్ అనేది అక్కడ ఎక్కువ అయిపోయింది. ఆదాముకి మనవాడు పుట్టడం అంటే ఆల్రెడీ హేబెల్ చనిపోయాడు, కయ్యనేమో దేశదిమ్మనే వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆదాము ద్వారా భూమి నింపబడాలి. అప్పుడు దేవుడు ఏం చేశాడు అంటే ఆదాముకి మూడవ కుమారునిగా ఎవరినిచ్చాడు? షేతునిచ్చాడు. హేబెల్ తర్వాత పుట్టిన కుమారుని పేరు ఏంటంటే షేతు ఆదాముకి. అప్పుడు కూడా దేవుడికి థ్యాంక్స్ చెప్పలేకపోయాడు ఆదాము అవ్వలు. కానీ షేతుకి కుమారుడు పుట్టిన తర్వాత అప్పుడు వాళ్ళు దేవుని జ్ఞాపకం చేసుకున్నారు. అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే దేవుడు లేకుండానే మేము ఉండగలుగుతున్నాం అనే ఫీలింగ్ లో ఉన్నారు. ఏదైనా రోడ్లు దేవుడు మనల్ని వెళ్ళగొట్టినా మేము బ్రతుకుతున్నాం అనేటువంటి ధీమాలో ఉన్నారు. కానీ ఇచ్చేవాడు ఆయనే అనేటువంటి సంగతి వారికి ఎప్పుడు గుర్తొచ్చిందంటే మనవాడు పుట్టినప్పుడు గుర్తొచ్చింది. ఈ రోజు మనం దేవుణ్ణి ఎన్నో సంవత్సరాలుగా ఒక అవసరతను అడుగుతూ ఉంటున్నప్పుడు ఆ అవసరత తీర్చబడకపోతే చాలా మంది దాని గురించి ఇంకా ప్రస్తావన తీసుకొని రారు దేవుని దగ్గర. నేను ఎన్నిసార్లు ప్రార్థన చేసిన దేవుడు నాకు ఇవ్వటం లేదు కాబట్టి ఈ టాపిక్ నేను మార్చేస్తాను, ఇంకా వేరే టాపిక్ వేరే దాని గురించి మనము దాన్ని తీసుకొస్తాము. అలా ఎప్పుడు చేయదు దేవుని దగ్గర. దేవుడు మనం ఏదైతే అడుగుతూ ఉంటామో అది దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. నా జీవితంలో అయితే నా వ్యక్తిగత సాక్ష్యం అని కాదు, కానీ నా జీవితంలో జరిగినటువంటి సంఘటనలు దేవుని సన్నిధిలో నేను ఏదైతే అడుగుతానో దేవుడు నా జీవితంలో అది నెరవేరుస్తాడు. అది వారం పట్టొచ్చు, 2 వారాలు పట్టొచ్చు, 4 రోజులు పట్టొచ్చు, కానీ దేవుడు నేను అడిగింది మాత్రం ఇస్తాడు. ఒకవేళ ఇవ్వకపోయినా నేను దేవుడు ఏం విడిచిపెట్టా, వదిలిపెట్టా. ఇది కూడా చూసుకోండి. ఇవ్వకపోయినా దేవుని విడిచిపెట్టానే అడుగుడే. అది ఆ బంధంలో ఉన్నటువంటి స్వాతంత్రం అలా ఉంటుంది. అంటే దేవుడితో సంబంధము మనం ఎంత పెంచుకుంటామో దేవుడు కొన్నిసార్లు అబ్రహామునే పరీక్షించాడు. మనం ఎంత ఏమంటే అబ్రహాము అంత గొప్పవాడు అయినా అసలు అలాంటి ఆయనను దేవుడు పరీక్షించాడు. ఇక మనం ఎంత వాళ్ళలా కష్టపడుతున్నామా, వాళ్ళలా ఇబ్బంది పడుతున్నామా, వాళ్ళలా గుడాలు వేసుకొని ఉంటున్నామా, వాళ్ళలాగా 1000 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తున్నామా, సమయానికి ప్రార్థనకు రాలేకపోతున్నామా? అంతేనా? తప్పుగా అనుకోకండి. మన బలహీనత. దేవుని సన్నిధిలో మనము సమయానికి రావాలి. అది కూడా ఆత్మ నడిపింపే, ఆత్మ నడిపింపే. అది కూడా దేవుని ఆరాధించేటువంటి విషయంలో సమయానికి వచ్చేటట్టుగా మనం చూసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. దేవుడిని కాల్చేతులు పట్టుకొని తీసుకొని రాడు. దేవుడిని కాల్చేతులు పట్టుకొని తీసుకొని రాడు. ఆయన సన్నిధికి కాళ్ళు నీవి, చేతులు నీవి, నడక నీది, ఆలోచన నీది, హృదయము నీది. నీకు నీవుగా రావాలి దేవుని దగ్గరికి. అది చూస్తాడు దేవుడు. బలవంతంగా పిలిస్తే రావడం కాదు. పిలిస్తే ఎవరైనా వస్తారు, రారా? పిలిస్తే ఎవరైనా వస్తారు. కానీ హేబెలుకు దేవుడు చెప్పకుండానే హేబెలు దేవునికి బలి ఇచ్చాడు. చూసుకోండి మీరు బైబిల్లో. హేబెలుకు దేవుడు ఏమైనా బలి అడిగిందా? కయ్యను ఏమైనా దేవుడు బలి అడిగిందా? అడగని దాన్ని వాళ్ళు చేశారు. చేశారు. అది సక్సెస్ఫుల్ గా చేయాలి కదా, అది యథార్థంగా చేయాలి కదా, అది దేవుడు అంగీకరించేటట్టుగా చేయాలి కదా. నేను చేసే పని దేవుడికి నచ్చాలి కదా. దేవుడికి నచ్చితే ఏంటి, నచ్చకపోతే ఏంటి అన్నట్టుగా చేశాడు కయ్యను. కానీ ఏ విధంగా చేశాడు? లేదు, దేవునికి ఖచ్చితంగా నచ్చాలి. నేను చేసే పని దేవునికి
నచ్చాలి. అలా చేయాలి. మనం దేవునికి ఏదైనా పని చేస్తున్నప్పుడు దేవుడు నచ్చేటట్టుగా మనం ఆ పనిని దేవుడి సన్నిధిలో చేయాలి. ఆత్మ నడిపింపు, ఆత్మ ప్రేరణ అదే దేవుడు కోరుతా ఉన్నాడు. అందులో 1% కూడా తగ్గకుండా చూసుకోవాలి. ఊరికి మనం వెళ్తున్నప్పుడు, ప్రయాణం వెళ్తున్నప్పుడు టికెట్ బుక్ అయిపోయింది, 6 గంటలకు ట్రైన్ స్టార్ట్ అవుతుంది. ప్లేన్ అనుకోండి, 6 గంటలకు ప్లేన్ స్టార్ట్ అవుతుంది. ఎయిర్పోర్ట్ లో గంట ముందు ఉండాలి. ఎయిర్పోర్ట్ లో గంట ముందు ఉండాలి. ఎందుకు గంట ముందు ఉండాలి అంటే చెకింగ్ అవుతుంది, వీసా అవన్నీ కూడా చెకింగ్ అవుతుంది, పాస్పోర్ట్ చెకింగ్ అవుతుంది, టికెట్ చెకింగ్ అవుతుంది. నీ లగేజ్ అంతా కూడా నువ్వు ఏ వాహనంలో వెళ్తున్నావో ఆ వాహనంలో పెట్టడం కోసము ఆ 1 అవర్ టైం తీసుకుంటారు. ఇందులో 10 నిమిషాలు లేట్గా పోయినా కూడా నిన్ను వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. అరగంట లేట్ పోయినా కూడా నిన్ను వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే వాళ్ళ పనులు వాళ్ళకి అక్కడ అప్పచెప్పబడతాయి. ఎవరు ఇబ్బంది చేయాలి అనేది వాళ్ళకి అక్కడ అప్పచెప్పబడుతుంది. వాళ్ళు మనకి ఇచ్చినటువంటి సమయము గంట ముందు ఉండాలి. గంట ముందు నీవు ఉంటే ఆ మనుషులు అక్కడ అవైలబుల్ గా ఉంటారు. నీ లగేజ్ తీసుకోవడానికి వాళ్ళు అక్కడ అవైలబుల్ గా ఉంటారు. నువ్వు 10 నిమిషాలు లేట్ పోతే నీ లగేజ్ తీసుకుని వెళ్ళడానికి అక్కడ మనుషులు ఉంటారు. అదే ప్లేన్ గంట తర్వాత కదా, 50 నిమిషాల తర్వాత కదా నేను వచ్చా కదా అంటే కుదరదు. నువ్వు వెళ్తావు కానీ నీ లగేజ్ నీతో పాటు అలా అయితేనే తీసుకుంటారు. మనం ఎందుకు పోతున్నాము అక్కడికి? మన లగేజ్ మనతో ఉంటేనే మనం అక్కడ క్షేమంగా ఉండగలం. అంతేనా? లగేజ్ లేకుండా పోతే ఏం లాభం? మనం మళ్ళీ ఫస్ట్ నుంచి రావాల్సి వస్తుంది. కాబట్టి మనతో పాటు మన లగేజ్ కూడా రావాలి అంటే వాళ్ళు చెప్పినటువంటి టైంకి మనం ఉండాలి. అలాగే ఇక్కడ కూడా దేవుని సన్నిధిలో మనం వస్తుంటున్నప్పుడు దేవుని కొరకు నిర్ణయించినటువంటి సమయానికి మనము రావాలి. ఎప్పుడైతే దేవునికి ప్రాధాన్యత, అక్కడ చెప్పేది ఏంటంటే తప్పు చేసి మాట్లాడడం కాదు, ఎవరిని తగ్గించి మాట్లాడడం కాదు. ఎందుకంటే లోక సంబంధమైనటువంటి విషయాల్లోనే మనం సమయాన్ని పాటిస్తున్నప్పుడు ఇది దైవికమైనటువంటి దేవుని యొక్క కార్యక్రమం కాబట్టి దేవుని ఆత్మను దుఃఖపరచకుండా మనం ఉండాలని చెప్తున్నాం. అంతే, అర్థమవుతుంది. దేవుని ఆత్మను దుఃఖపరచదు. ఎందుకంటే అననీయ సభ్యులు దేవుని ఆత్మను ఏం చేశారు? దుఃఖపరచారు. దేవుని ఆత్మను దుఃఖపరచడం ద్వారా కలిగేటువంటి నష్టము తీర్చలేనిది. కాబట్టి మనము తీర్చలేనటువంటిది మనం ఎంత ప్రయత్నం చేసినా కూడా అది కాదు. కాబట్టి అది ఎవరి ద్వారా అవుతుందో ఆయనకే మనము ప్రాధాన్యత ఇవ్వాలి. అపోస్తల కార్యము 5వ అధ్యాయము 4వ వచనంలో అంటే అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకుంటున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే. ఎవరితో ఆడేట? అన్నయ్య. ఎవరితో అబద్ధం ఆడేట? కళ్ళ ముందు ఎవరున్నారు? అననీయ కళ్ళ ముందు అపోస్తలులు ఉన్నారు. ఇప్పుడు కళ్ళ ముందు ఉన్నటువంటి అపోస్తలకు అననీయ సమాధానం చెప్తున్నాడు. మరి పేతురు ఏమనాలి? ఓకే, నీ బాధ నాకు అర్థమైంది కాబట్టి నేను క్షమించేస్తున్నాను అని అన్నారు. నీకు కూడా అవసరం ఉంటుంది కదా, నీకు కూడా ఇల్లు ఉండాలి కదా, నీకు కూడా రేపటి నుంచి నీ సంసారం నడవాలి కదా, సరే అని అనాలి. వాస్తవం ఏంటంటే అక్కడ ఏం చేయాలో పేతురు అపోస్తలులకు ఏం అర్థం కాలేదు. అప్పుడు ఆ ముందుకు ఎలా దాన్ని తీసుకుని వెళ్ళాలనేది దేవుడు తీసుకున్నాడు. దాన్ని దేవుడు హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు. అంటే అక్కడ చేసినటువంటి పొరపాటు, అననీయ సభ్యుల వాళ్ళు చేసినటువంటి పొరపాటు వలన దానికి ఏ విధమైనటువంటి స్పందన అనేది అపోస్తలుల ద్వారా కొంచెం తక్కువగా వచ్చినప్పటికీ కూడా ఎక్కువ శాతము దాని బాధ్యత పూర్తిగా దేవుడు తీసుకున్నాడు.
కలవకున్నాడు అంటే వాళ్ళని ఎలా ఏం చేయాలి అనేది దేవుడు నిర్ణయం తీసుకున్నాడు వాళ్ళిద్దరి విషయంలో. అసలు ఆలోచిస్తే మన విషయంలో ఆలోచిస్తే అది తప్పే కాదు అని అనిపిస్తుంది. మన విషయంలో ఆలోచిస్తే అది తప్పే కాదు అనిపిస్తుంది. కానీ దేవుడి విషయంలో ఎందుకు అది తప్పైందంటే ఆయన సన్నిధిలో ఏదైతే మనం ఒప్పుకుంటామో దానిని మనము మాట ఇచ్చినప్పుడు మాట తప్పకుండా నెరవేరుస్తూనే ఇవ్వాలంటాడు. అంటే నువ్వు అవునంటే అవును, కాదంటే కాదన్నట్టే ఉండాలంట. మనం ఎలా ఉండాలంట? నువ్వు అవును అంటే అవునన్నట్టుగానే ఉండాలి, కాదు అంటే కాదన్నట్టుగానే ఉండాలి. చాలా మంది తెలివిగా అవును కాదు అంటారు, అవును కాదు రెండు అంటారు. కానీ అలా దేవుని దగ్గర అలా చెల్లదు. మనుషుల దగ్గర అలా చెల్లుతుందేమో కానీ దేవుని దగ్గర అలా చెల్లదు. కాబట్టి జాగ్రత్తగా దేవుని దగ్గర మనం ఒప్పుకునేటప్పుడు చాలా ఆలోచించుకొని మనం నిర్ణయం అనేది దేవుని దగ్గర తీసుకోవాలి. మనుషుల యొక్క తీసుకున్నట్టుగా దేవుని దగ్గర మనం నిర్ణయాలు తొందరపడి తీసుకోవద్దు. ఎందుకంటే అది మనకే నష్టం, మన ప్రాణానికే నష్టం, మన ఆత్మకే నష్టం. కాబట్టి ఇక్కడ నీవు ఎందుకు ఆ పొరపాటు చేసావని పేతురు వారిని అడుగుతా ఉన్నాడు. నువ్వు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం. ఇదిగో ఇంత తెచ్చాను, ఇంత అమ్మాను, ఇంత దాచుకున్నానని చెప్పేసినా అయిపోయే బ్రతికిపోయే వాళ్ళు. ఇంత అమ్మాను, ఇంత దాచుకున్నాను అని చెప్పేసి అయిపోయే. మొత్తం ఇంతేనా, అమ్మితే వచ్చిన వెల మొత్తం ఇంతేనా అని అడిగితే ఇంతే, మొత్తం ఇంతే వచ్చిందని అంటున్నాను. లేదు లేదు కొంచెం మేము దాచుకున్నాము, ఇదిగో ఇక్కడ తెచ్చాము, కొంచెం మేము దాచుకున్నాం అని చెప్తే అయిపోయాయి. కానీ అక్కడ వాళ్ళు ఏమంటున్నారంటే మేము పొలం అమ్మితే ఎంత వచ్చిందో మొత్తం తెచ్చి ఇదిగో ఇస్తున్నాము అన్నారు. వాళ్ళు ఎవరితో అబద్ధం ఆడుతున్నారు? పరిశుద్ధాత్మ దేవునితో వాళ్ళు అబద్ధం ఆడుతున్నారు. పరిశుద్ధాత్మ దేవుని వాళ్ళు మోసపుచ్చారు. తర్వాత అపవాది చేత వారు ప్రోత్సాహపరచబడిన వారే ఈ లోక సంబంధమైనటువంటి ధనాన్ని చూసుకొని దేవుని యొక్క ఆశీర్వాదానికి, దేవుని యొక్క నడిపింపులో వారు నడిపింపబడని వారుగా దోషులుగా నిలవబడ్డారు. ఎందుకు మీరు దేవుని ఆత్మను దుఃఖపరుస్తున్నారు? ఎందుకు మీరు దేవుని బాధ కలిగిస్తున్నారు? ఎందుకు ఆయనను ఇబ్బంది కలుగజేస్తా ఉన్నారు అనేటువంటి మాటలో అపోస్తలుల ద్వారా చెప్పబడినప్పుడు అననీయ 5వ వచనంలో అననీయ ఈ మాటలు వినుచూనే పడి ప్రాణము విడువగా వినిన వారికి అందరికీ మిగుల భయం కలిగాను. ఎప్పుడైతే అననీయ ఈ మాటలు వింటూ తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి చాలా భయం కలిగింది. ఇదేంటి వీళ్ళు మాట్లాడుతూనే వీళ్ళు ఈయన ప్రాణం పోయింది ఏంటి అని మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా భయపడ్డారు. తర్వాత ఏమైంది? అప్పుడు పడుచు వారు లేచి వారిని బట్టతో చుట్టి మోసుకొని పోయి పాతి పెట్టిరి. వయసు వాళ్ళు అంటే యూత్ కొంతమంది అననీయ యొక్క దేహాన్ని తీసుకొని వెళ్ళి సమాధి చేశారు. ఇంచుమించు 3 గంటల సేపటికి, అంటే 3 గంటల తర్వాత అతని భార్య వచ్చింది. పోనీ అననీయ అంటే మిస్టేక్ చేశాడు, కానీ భార్య అయినా సత్యం చెప్పాలిగా. దేవుడికి ఎందుకు కోపం వచ్చిందంటే వారు సత్యాన్ని దాచిపెట్టారు, అసత్యాన్ని చెప్పారు. ఎందుకు అలా చేశారంటే వారు దేవుడి కంటే ధనాన్ని ఎక్కువగా ప్రేమించారు. అది దేవుని కోపం వచ్చింది. దేవుని కంటే ఎక్కువగా మనం దేన్ని ప్రేమించినా కూడా దేవుడు సహించలేడు. ఈ ధనమే రేపు నన్ను బ్రతికిస్తుంది అని అనుకుంటున్నావేమో, నాకున్నటువంటి ఐశ్వర్యమే రేపు నన్ను బ్రతికిస్తుంది అని అనుకుంటున్నావేమో. జాగ్రత్త, నీ ధనము నిన్ను బ్రతికించడం లేదు, నీ ఐశ్వర్యం నిన్ను బ్రతికించడం లేదు. మరి ఎవరు బ్రతికిస్తున్నారు మనల్ని? ఆత్మయే జీవింపజేయవాడు.
ఆత్మయే జీవింపజేయవాడు. శరీరము కేవలము నిష్ప్రయోజనమైనటువంటి శరీరము. జీవింపజేసేటువంటిది ఆత్మ. కాబట్టి ఆ ఆత్మకు మనం లోపడాలి. ఆ ఆత్మ నడిపింపులో మనం నడవాలి. అప్పుడే దేవుడు మనల్ని జీవింపజేస్తాడు. మనం బ్రతకాలంటే ఆత్మ చేత మనము నడిపింపబడాలి. ఆత్మ ప్రోత్సాహంతో మనం నడిపింపబడాలి. అననీయ సఫీరా ఇద్దరు కూడా, సఫీరా కూడా వచ్చింది 7వ వచనంలో. ఇంచుమించు 3 గంటల సేపటికి వారి భార్య జరిగినా జరగక ఏం జరిగిందో తెలియదు భర్తకి. భర్త బాగానే ఉన్నాడు అని అనుకుంటుంది. భర్త బాగానే ఉన్నాడు, ప్రాణంతోనే ఉన్నాడు అని అనుకుంటుంది. అప్పుడు పేతురు, మీరు ఈ భూమిని ఇంతకే అమ్మితిరా, నాతో చెప్పమని ఆమెను అడిగాను. అందుకు ఆమె లేదు, కాదు అని అనలేదు. ఇంతకే మేము అమ్మలేదు, ఎందుకంటే ఎక్కువగా అమ్మాము, కొంచెం దాచుకొని తెచ్చాము అని అనాలి అనని సఫీరా. అప్పుడు ఏమైందంటే, అవును ఇంతకే అమ్మామని చెప్తుంది. దేవుని దగ్గర వచ్చి, దేవుని సన్నిధిలోకి వచ్చి ఇంతకే అని చెప్పాను. అందుకు పేతురు 9వ వచనంలో, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఎత్తుకోవిచ్చితిరి? ప్రభు యొక్క ఆత్మను అంటే దేవుని ఆత్మను శోధించుటకు మీరెందుకు ఒకటయ్యారు? దేవుని గాయపరచడానికి ఎందుకు మీరు ఒకటయ్యారు? దేవుని ఇబ్బంది కలిగించడానికి, దేవుని మనసును రేపడానికి, మీ మీదికి దేవుని యొక్క ఉగ్రత తెచ్చుకోవడానికి ఎందుకు మీరు ఒకటయ్యారు? అంటే దేవుని బాధ కలిగించేటువంటి విషయంలో ఎప్పుడు కూడా మనము ఒకరితో ఒకరము కలవడానికి ఇష్టపడద్దు. అంటే దేవునికి బాధ కలిగించేటువంటి పని కలిసి చేయొద్దు, అలాగని విడిగా కూడా చేయొద్దు. ఆదమ వాళ్ళు కూడా ఏం చేశారు? కలిసి చేశారు. అవ్వ ఫస్ట్, తర్వాత అవ్వ ద్వారా ఆదాము సెకండ్. మొత్తాన్ని ఇద్దరు కలిసి చేశారు. ఇద్దరు పోనీ ఆదాము సెకండ్ టైం తిన్నాడు కాబట్టి, అంటే రెండోసారి తిన్నాడు కాబట్టి, అంటే మొదట అవ్వ తిన్నది కాబట్టి ఫస్ట్ అవ్వ మీద కొట్టలే దేవుడు. ఒకవేళ అలా అనుకుంటే, కాబట్టి ఎలగొట్టే విషయంలో దేవుడు ఇద్దరిని కొట్టలేదండి, అంటే ఇద్దరు కలిసే ఫలాన్ని తిన్నారు. కాబట్టి ఇక్కడ అననీయ సఫీరాలు కూడా చేసేటువంటి పొరపాటు ఏంటంటే, వారిద్దరు మొట్టమొదటి ఎవరు అనుకుంటున్నాము? వారిద్దరు భార్యాభర్తలు. ఎంత అన్యోన్య భార్యాభర్తలు అంటే దేవుణ్ణే బాధ కలిగించేంత గొప్ప భార్యాభర్తలు. అంతేనా? దేవుని మనసునే గాయపరిచే అంత గొప్ప భార్యాభర్తలు. ఏమయ్యారు గొప్ప భార్యాభర్తలు? పొలం అమ్మేంత వారికి గొప్ప భార్యాభర్తలు. పొలం అమ్మే దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత సమాధి అయినటువంటి భార్యాభర్తలు. అబద్ధం చెప్పేటువంటి విషయంలో అననీయ ఎంత ఫస్ట్ ఉన్నాడో, అబద్ధం చెప్పేటువంటి విషయంలో సఫీరా కూడా అదే నంబర్లో ఉంది. అననీయ ఎంత తొందరగా ప్రాణం పోగొట్టుకున్నాడో, సఫీరా కూడా అంతే తొందరగా ప్రాణాన్ని పోగొట్టుకుంది. కాబట్టి ఇక్కడ ఇదిగో నీ పెనిమిటి పాతిపెట్టిన వారి పాదములు వాకిటనే ఉన్నవి, వారు నిన్ను మోసుకొని పోదురని ఆమెతో చెప్పాను. వెంటనే ఆమె అతని పాదముల యొద్ద పడి ప్రాణం విడిచెను. అతని పాదముల యొద్ద పడి ప్రాణాన్ని విడిచింది, అంటే చనిపోయిందని అర్థం. అననీయ ఎలాగైతే చనిపోయాడో, అబద్ధం చెప్పినటువంటి సఫీరా కూడా వారి పాదముల యొద్ద ప్రాణాన్ని పోగొట్టుకుంది, చనిపోయింది. అలాగే ఆ పడుచు వారు లోపలికి వచ్చి, అప్పుడే మరి అననీయాను సమాధి చేసి వచ్చినటువంటి ఆ పడుచు వారు ఇంట్లోనికి వచ్చారు. సమాధి చేసి తిరిగి ఇంటికి వచ్చారు. వాళ్ళ ఇంటికి రాగానే ఆయన భార్య కూడా సిద్ధంగా ఉంది. ఆయన భార్య దేహం కూడా సిద్ధంగా ఉంది. లోపలికి వచ్చారో లేదో
వాళ్ళు కాలు కూడా కడుక్కున్నారో లేదో కానీ లోపలికి వచ్చి అననీయ భార్యలో తీసుకొని వెళ్ళి అననీయ ఎక్కడైతే పాతి పెట్టారో దాని పక్కనే ఈమెను కూడా సమాధి చేశారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా భయం కలిగి చెప్పాలనుకుంటున్నటువంటి విషయం ఏంటి అంటే ఆత్మ చేత మనం నడిపింపబడకపోతే మన ఆత్మకే ప్రమాదము, మన ప్రాణానికే ప్రమాదము. కాబట్టి ప్రమాదం కలిగించేటువంటి కార్యాలు దేవునితో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇచ్చే విషయంలో, లోపడే విషయంలో, భయపడే విషయంలో, అన్ని విషయాల్లో కూడా మనం ఏదైతే దేవునికి ఇస్తామనుకుంటామో దాన్ని మనం దేవునికి ఇచ్చేటట్లుగా చూసుకోవాలి. దేవునికి మనం ప్రాధాన్యత ఇచ్చినప్పుడు దేవుడు మన విషయాల్లో కూడా ప్రాధాన్యతను ఇస్తాడు. ఇంకా దేవుడితో నాకు పని లేదు అనుకునే పరిస్థితి లేదు. ఈ లోకంలో బ్రతుకున్నంత వరకు, ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా మనకు దేవుడితో చాలా పని ఉంది అనేది దృష్టిలో ఉంచుకోవాలి. దేవుడితో మనం పని ఉంది, దేవుడు నాకు సహాయం చేయాలి, దేవుడు నా అవసరాలు తీర్చాలి, దేవుడు నా ఆత్మకు నెమ్మది కలగ చేయాలి, దేవుడు నా అవసరాలు అన్నింటినీ కూడా తీర్చాలి, నా కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి అవసరం తీర్చాలి, నేను చనిపోయిన తర్వాత కూడా నేను దేవుని సన్నిధిలోనే ఉండాలి అనేటువంటి ఆలోచన, అవగాహన మనం కలిగి ఉంటున్నప్పుడు ఆయన దగ్గర మనము భయపడుతున్నటువంటి వారుగా బ్రతకాలి. ఎందుకంటే నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అనేది గుర్తించాలి. దీపము ఆయన పెట్టాడు. ఆ దీపాన్ని ఆపేసేటట్టు మనం చేసుకోవద్దు, బ్రతకొద్దు. ఆ దీపం ఎప్పుడు కూడా ఉండేటట్టుగా మనం బ్రతకాలి, లోబడాలి. ఆత్మ చేత మనం నడిపింపబడుతున్నప్పుడు, జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు మనకి సహాయము చేస్తాడు. దేవుడి మాటలు మనకి పలుకుతాయి కాక ప్రభువులో మనం పాల్గొంటాము. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువులను పొందుతుంది. ప్రభువుని యేసు అప్పగింపబడిన రాత్రి ఎత్తుకొని కృతజ్ఞతలు చెల్లించి దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడం చెప్పాను. ఆ ప్రకారమే భోజనం ఆయన పాపని పాపన రక్తమానాన్ని భర్త మీరు తిరులకు రాకుండా నన్ను జ్ఞాపకం చేసుకొని దీన్ని చేయడం చెప్పాను. మీరు ఈ రొట్టెని తిని ఈ పాపం త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చి వరకు ఆయన మతం ప్రచురించదు. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెని తినలేక ఆయన పాపం త్రాగం వాడు ప్రభు యొక్క శరీరం కూర్చో రక్తం కూర్చో అపరాధం.